హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసాట్. నేను మీ పరమేశ్వర్ సార్, జాగ్రఫీ మరియు హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము హిస్టరీ పార్ట్లో భాగంగా పార్ట్ 3ని డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్లోకి వెళ్దాం. ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఓరియంటేషన్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, మొదటి టాపిక్ నుంచి వచ్చినాయి. టాపిక్ వైజ్గా సరిగా జతపరిచినది గుర్తించండి అన్నాడు. సరిగా జతపరిచినది గుర్తించండి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. చెక్కకు బిగించిన రాతి గొడ్డలి ఏలో ఉన్నది ఇటువైపున ఒకటికి, సో లింక్ చేయాలి మనము. రాతి నుండి చెక్కిన బ్లేడు, చేతితో చేసిన కుండలు, సో బూడిద దిబ్బలు, ఇవి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి అవి అంటే ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు ఐడియా ఉండాలన్నమాట. కర్నూలు ఏం దొరికినాయి, ఏలేశ్వరంలో ఏం దొరికినాయి, పాలకొండల్లో ఏం దొరికినాయి, అమ్రాబాద్ ప్రాంతాల్లో ఏం దొరికినాయి, ఇవి మనం ఇక్కడ చూడాల్సింది. ఎస్, చేతితో బిగించినటువంటి రాతి గొడ్డలి ఉంది. చేతితో బిగించిన రాతి గొడ్డలి ఎక్కడ లభించింది మనకు? ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ అమ్రాబాద్ ఏ ప్రాంతంలో లభించింది? చేతితో బిగించిన రాతి గొడ్డలి ఎక్కడ లభించిందంటే అమ్రాబాదులో లభించింది. చెక్కకు బిగించిన రాతి గొడ్డలి. రైట్, నెక్స్ట్ వన్ చూస్తే రాతి నుండి చెక్కిన బ్లేడ్లు, చిక్కిన కాదు చెక్కిన, రాతి నుండి చెక్కిన బ్లేడ్లు. రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు తీసుకుంటే అవి మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఏలేశ్వరం, సో నల్గొండ జిల్లా ఏలేశ్వర ప్రాంతంలో. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే చేతితో చేసిన కుండలు. సో చేతితో చేసిన కుండలు ఏవైతున్నాయో ఇవి ఎక్కడ లభించినాయి అంటే పాలకొండలలో లభించినాయి. ఓకేనా, కుండలు పాలకొండ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకుంటే బూడిద దిబ్బలు కర్నూలులో మరియు నాగర్ కర్నూలులో కూడా లభిస్తాయి, కానీ మనకి ఇక్కడ కర్నూలు ప్రధానంగా. రైట్, కాబట్టి ఈ ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో మనం చూస్తే ఇక్కడ చూడండి. సో మూడోది ఫస్ట్ చెక్కకు బిగించిన రాతి గొడ్డలి ఆప్షన్ 4 ఉండాలి. అంటే ఒకటో దానికి ఏకి 4 ఉండాలి, అంటే ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ ఉంటుంది. రైట్, అయితే 4. నెక్స్ట్ వన్ రాతి నుండి చెక్కిన బ్లేడ్లు. రైట్, బ్లేడ్లు ఎక్కడ? ఏలేశ్వరం 40 అంటే సెకండ్, బీకి 2 ఉండాలి. రైట్, రెండిట్లలో ఉంది. నెక్స్ట్ మూడోది చేతితో చేసిన కుండలు ఎక్కడ? పాలకొండ. సో మూడోది చూడండి, ఇక్కడ సికి 3 ఉంది. రైట్, అప్పుడు డికి 1 అవుతుంది. రైట్, ఆప్షన్ వచ్చేసి మనకు 3 కరెక్ట్ అవుతుంది. సో అర్థమవుతుందా? రైట్, ఈ రకంగా మనకు మ్యాచ్దా అంటే వీటికి సంబంధించిన అంశాలు మీరు డీటెయిల్గా చూసుకోవడం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. చైత్యాలు, ఇది చైత్యాలు, బే కాదు చే. రైట్, ఇది చైత్యాలు అనేవి బౌద్ధానికి సంబంధించినవి అంటున్నాడు. ఎస్, తప్పుగా ఉన్న వాక్యం కావాలి మనకు. సో కాబట్టి ఇది కరెక్టే కదా, మరి తప్పుడు వాక్యం కాదు కదా. రైట్, వర్ధమానుడు గౌతమ బుద్ధుడు దేవుళ్ళుగా చెప్పుకున్నారు. అసలు వాళ్ళు దేవుళ్ళు అనే పదాన్ని ఎక్కడ వాడలే, వాళ్ళు దేవుళ్ళు కానీ ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అర్థమవుతుందా? వీళ్ళు కేవలం బోధకులు, అర్థమవుతుంది అనుకుంటా. వీరు జీనులు, ఓకేనా, జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు. రైట్, వీళ్ళు ప్రచారకర్తలుగా తమ నమ్మిన సిద్ధాంతాలను ప్రపంచం మొత్తం బోధిస్తూ, ఓకేనా, ఇలా చేసినటువంటి వ్యక్తులు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేవుడు అనే పదాన్ని వాడలేదు. పూజలు పునస్కారాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటిదే బౌద్ధ జైన మతాలు, బ్రాహ్మణ క్రతువులకు వ్యతిరేకంగా వచ్చినటువంటిదే మనకు బౌద్ధ జైన మతాలు. సో కాబట్టి ఇక్కడ పూజా విధానం అనేది లేదు, దేవుడు అనే భావన లేదు. సో కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇదే. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్, వర్ధమానుడు గౌతమ బుద్ధుడు దేవుళ్ళుగా చెప్పుకోలేదు, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. సో కాబట్టి మనకు కావాల్సింది కూడా తప్పుడు వాక్యమే, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మరి కింది చూస్తే గుడిమల్లంలోని శివాలయం 2000 సంవత్సరాల క్రితం మానవాకృతిలో ఉన్న శివలింగం కలిగి ఉంది. ఎస్, శివలింగం మీద మానవ శరీరం పొడుగ్గా కనిపిస్తూ వేటాడుతున్నట్టు కత్తి చేత పట్టుకొని, రైట్, ఇలా ఉన్నటువంటిది గుడిమల్లం ఏదైతే ఉందో మనకు చాలా దక్షిణ భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా విలువైనటువంటిది. సో ప్రాచీన కాలపు నాటి శివాలయము గుడిమల్లం. అర్థమవుతుందా? ఇది మనకు మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి చరిత్రను కూడా కలిగి ఉన్నటువంటి ఇది గుడిమల్లం శివలింగం. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ తీసుకుంటే సో ఇది కరెక్టే, కాబట్టి ఇది మనకు ఆన్సర్గా. శివుని లేదా విష్ణువు కథలను పురాణాలు అనే పేరుతో రాస్తారు. రైట్, పురాణాలే. అదే బుద్ధుని యొక్క కథలు
వాటిని జాతక కథలు అంటారు. జాతక కథలు బుద్ధుని యొక్క జీవిత చరిత్రను తెలిపే గ్రంథాలను, ఓకేనా, బుద్ధుని యొక్క పూర్వ జన్మకు సంబంధించిన వృత్తాంతాలను, గాథలను కథల రూపంలో చెప్తారు. వాటిని జాతక కథలు అంటారు. వీటిని ఏమంటారు? పురాణాలు. విష్ణు పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణం ఉన్నాయి కదా, పెరియ పురాణం, ఇలా పురాణాలు ఏవైతున్నాయో అంటే శివుని లేదా విష్ణువుకు సంబంధించిన కథలను ఏ పేరుతో రాసినారంటే పురాణాల పేరుతో రాశారు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి మరి తప్పు అంటే ఆన్సర్ కానిది, రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పరివ్రాజకులు అంటే జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేవారు. ఊర్లన్నీ దాటుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భిక్షాటన చేస్తూ జ్ఞానాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరివ్రాజకులు అంటారు. మరి ఇక్కడ ఆత్మ యొక్క విముక్తి కోసం కదా, ఆత్మ యొక్క విముక్తి కోసం కనుక చేస్తే ఏమంటాం? ఆత్మను విముక్తి కావడం కోసం, పునర్జన్మ ప్రాప్తి ఉండడం కోసం చేసేటువంటి కృతులు కావచ్చు. అదే జైన మతంలో తీసుకున్నట్టే సల్లేఖన వ్రతం చేసి ఆత్మార్పణం చేసుకుంటాడు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఇక్కడ పరివ్రాజకులు కాదు. ఇది పరివ్రాజకులకు అర్థం ఏందో మనకు తెలుసు. ఏంటిది? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏం చేస్తారు? జ్ఞానాన్వేషణ చేసుకుంటూ వెళ్తారు. జ్ఞానాన్వేషణ చేయడం అంటే అభ్యాసకులు అన్నమాట. గొప్ప గొప్ప అంశాలని నేర్చుకుంటారు అన్నట్టు. అంటే సింపుల్గా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించేటువంటి జ్ఞానాన్వేషకులు. మరి ఆ పదాన్ని వాడలే ఇక్కడ. ఏం వాడిండు? గొప్ప అభ్యాసకులు. చూడండి, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి మోక్ష ప్రాప్తి కోసం చేస్తారా? మోక్ష ప్రాప్తికి పరివ్రాజకులకు సంబంధము లేదు. ఇది కాదు. ఆత్మ విముక్తి కోసం చేసేది కూడా కాదు. వండరర్స్ గొప్ప వాళ్ళు అంటున్నారు, ఇది కూడా కాదు. అర్థమవుతుందా? అభ్యాసకులు అనే విషయాన్ని గమనించుకోవాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జ్యోతిరాపులే ప్రారంభించిన సత్యశోధక సమాజం యొక్క లక్ష్యం. చూడండి, ఒకే దేవుడు, ఒకే మతం మరియు ఒకే కులం అనే స్ఫూర్తిని నొక్కి చెప్పడం జరిగింది. అసలు దేవుడు, కులము, మతం అనే భావనని జ్యోతిరాపులు ఎక్కడ కూడా దేవునికి సంబంధించింది కాదు. ఇక్కడ అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితికి, ఎందుకంటే ఆ వెనుకబడిపోవడానికి అసలు వాళ్ళని గుళ్ళోకి రానికపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకి విద్య లేదని అనేక కారణాలు ఈ టైపులో ఆలోచన చేశారు. కానీ దేవునికి సంబంధించిన భావనను ఎప్పుడు కూడా జ్యోతిరాపులే టచ్ చేయలేదు ఇక్కడ. సో దేవుడు, ఒకే దేవుడు, ఒకే మతం, మతానికి జ్యోతిరాపులేకి సంబంధం లేదు ఇక్కడ. ఓకే, కానీ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. అర్థమవుతుందో? ఈ లక్ష్యం దాని లక్ష్యం కాదు. ఏంటిది? అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావడం. మరి ఉన్నత స్థితిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు విద్య అందించాలి. అర్థమవుతుందా? వాళ్ళకి ఏం చేయాలి? విద్యను అందించాలి. రైట్. తీసుకురావడం మరియు విశ్వాసాలను వ్యతిరేకించడం. ఏం చేయాలంటే విశ్వాసాలని వ్యతిరేకించడం. అంటే ఈ విశ్వాసాలు ఏ విశ్వాసాలు? మూఢ విశ్వాసాలు ఉంటాయి కదా. మూఢ విశ్వాసాలు అనమాట. వీళ్ళ యొక్క మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, అనాగరిక భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూఢ విశ్వాసాలు వ్యతిరేకించి వాళ్ళలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడడమే ఓకే జ్యోతిరాపుల యొక్క సత్యశోధక సమాజం యొక్క లక్ష్యం. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ అవుతుంది. కానీ మిగతా కూడా చూద్దాం. ఏంటిది? వెనకబడిన తరగతులను ఉన్నత స్థితిలోకి తీసుకురావడం. అసలు వెనకబడిన తరగతులు అంటే పదాన్ని వాడొద్దు ఇక్కడ. అట్టడుగు వర్గాలని తీసుకురావడం అనుకోండి. అందులో వాళ్ళు ఎవరైనా కావచ్చు. వెనకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం వస్తుంది అక్కడ. సో బీసీల కోసమే పనిచేయలేనా, అందరి కోసం. అర్థమవుతుందా? అట్టడుగు ప్రజలందరి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని ఉడిపించడం వల్ల ఈ స్టేట్మెంట్ తప్పని మనకు అర్థమవుతుంది. రైట్. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్. సమాజంలోని బలహీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడం. న్యాయం అందిస్తే కాదు, వాళ్ళలో సహజసిద్ధంగానే మార్పు తీసుకురావాలి. అది కాన్సెప్ట్. కాబట్టి సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం ఇక్కడ కాదు. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ అవుతుంది. రైట్. జాబితా 1ని జాబితా 2తో జతపరచండి. 1, 2 చూడండి. బ్రహ్మ సమాజం అంటే ఇక్కడ డేట్స్ ఇచ్చిందా? సో మనకు డేట్స్ గుర్తుండాలి. అంటే ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. రైట్. ఒకటే క్వశ్చన్లో మనకు 4 అంటే ఒక క్వశ్చన్ ద్వారా నీలో 8 రకాల సామర్థ్యాలని ఇక్కడ టెస్ట్ చేస్తున్నట్టు. రైట్. చూడండి, బ్రహ్మ సమాజం అంటే ఇది ఇయర్లు లింక్ చూసుకుంటే ఎప్పుడు స్థాపించారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. రైట్. చూడండి, ఇక్కడ బ్రహ్మ సమాజం 1828,
బ్రహ్మ సమాజం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1828లో ప్రారంభించారు. అంటే ఒకటో దానికి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఎస్, ఒకటోది బి ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రెండిట్లలో ఉంది. రైట్, ఇక్కడ అంటే మనం ఈ రెండిట్లలో చూసుకోవాలి. రైట్, ప్రార్థనా సమాజం అన్నాడు. ప్రార్థనా సమాజం ఎప్పుడు ప్రారంభించాము? ఇది చూడండి, ప్రార్థనా సమాజం 1867. రైట్, ఇగో ఇది ఆన్సర్ అవుతుంది. సో బి అంటే రెండవ దానికి సి అన్నమాట ఆన్సర్ ఇది. ఇక్కడ కూడా రెండవ దానికి సి ఉంది, అంటే రెండు మళ్ళీ చూసుకోవాలి. మూడో తీసుకుందాం, ఆర్య సమాజం. సో ఆర్య సమాజం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1875లో ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసింది మనకు. ఏంటి ఇక్కడ మూడో దానికి ఏ ఉంది, సో ఇక్కడ మూడో దానికి డి ఉంది. సో కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే ఇక్కడ ఒకటోది ఆన్సర్ అవుతుంది. రైట్, నాలుగవది ఉంది, ఏంటిది? సత్యశోధక సమాజం. ఇందాక చెప్పుకున్నాగా అట్టడుగు వర్గాల యొక్క ఉన్నతి కోసము మూఢ విశ్వాసాలను వ్యతిరేకించి వాళ్ళని అభివృద్ధి పరచడం అనే ధ్యేయంతో ఏర్పడ్డది అనుకున్నామా? ఎస్, సత్యశోధక సమాజం ఏదైతే ఉందో, ఎస్, ఈ సత్యశోధక సమాజం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1873. రైట్, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు సో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మీరు ఏం చేయాలి? బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేసిండు? ప్రార్థనా సమాజం ఎవరు ప్రారంభించింది? ఆర్య సమాజం ఎవరు ప్రారంభించింది? వాటి యొక్క లక్ష్యాలేంటి? మనకు ఇవి ఒక బాక్స్లో మనకు సపరేట్ టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేశారు. సో వాటిని కొద్దిగా డీటెయిల్గా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. లేదు ఇంకొన్నిసార్లు క్వశ్చన్ అడిగిననుకో, ఈ కింది వాటిలో ఈ సంస్థలు అవి ఏర్పడిన సంవత్సరాలను బట్టి వరుసగా అమర్చండి అంటాడు. ఏర్పడిన సంవత్సరాన్ని బట్టి వరుసగా అమర్చండి అంటే ఇప్పుడు చూడు, ఈ దీనిలో మొట్టమొదటిగా ఏర్పడిన సంస్థ ఏది? చూడండి 1828. ఏంటిది? బ్రహ్మ సమాజం. తర్వాత ఏం ఏర్పడింది? చూడండి రెండవది 18 అంటే బి ఏమిది? 1863. అంటే ఏంది? బ్రహ్మ సమాజం తర్వాత ఏం ఏర్పడింది? ప్రార్థనా సమాజం ఏర్పడింది. దాని తర్వాత ఎవరు ఏర్పడ్డారు? సత్యశోధక సమాజం ఏర్పడింది. ఆ తర్వాత ఏం ఏర్పడింది? ఆర్య సమాజం. అంటే ఈ ఇయర్స్ మనకు కనుక తెలిస్తే అప్పుడు ఏది ముందు ఏర్పడదు, ఏది తర్వాత ఏర్పడది, ఇట్లా కూడా వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎస్, బ్రహ్మ సమాజం ఫస్ట్ ఏర్పడింది, బ్రహ్మ సమాజం తర్వాత ప్రార్థనా సమాజం ఏర్పడింది, ప్రార్థనా సమాజం తర్వాత సత్యశోధక సమాజం ఏర్పడింది, దాని తర్వాత వచ్చేసి ఆర్య సమాజం ఏర్పడింది. అంటే ఇట్లా అరేంజ్ ద ఆర్డర్ అంటాడు. అంటే ఈ సంస్థలు అవి ఏర్పడిన విధానాన్ని బట్టి, ఏర్పడిన కాలాన్ని బట్టి వరుసగా అమర్చండి అంటే ఆ ఇయర్స్ మనకు గుర్తుండాలి. సో కాబట్టి ఒకసారి ఇక్కడ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. నాగార్జున సాగర్ నిర్మాణంలో నీట మునిగిపోయిన పురాతన ప్రదేశం ఏది? అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చిందంటే నాగార్జున సాగర్ నిర్మాణం, పురాతనము అనే పదాలు వాడి ఇక్కడ ఇచ్చిందంటే ఇది ఇక్ష్వాకులకు సంబంధించిన ప్రాంతం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్ష్వాకులు. ఎస్, ఇక్ష్వాకుల రాజధాని మీకు తెలుసు. ఏంటిది అది? ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. విజయపురి ప్రాంతం ఏదైతే ఉందో దాని ప్రస్తుతం నందికొండ, అదే మనకు నాగార్జున సాగర్గా పిలువబడుతుంది. అర్థమవుతుందా? రైట్. అమరావతి గుంటూరు జిల్లా. సో నాగార్జున సాగర్ దగ్గర డ్యామ్కు సంబంధము లేదు, దూరంగా ఉండే ప్రాంతం అది. బట్టిప్రోలు ఇది కూడా మనకు సంబంధము లేదు. అర్థమవుతుందా? శాలిగుండం ఇది కూడా మనకు సంబంధం, అంటే ఇవన్నీ దూర ప్రాంతాలు, నాగార్జున సాగర్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవి కావు. అర్థమవుతుందా? విజయపురి ఇది ఇక్ష్వాకుల యొక్క రాజధాని. ఇక్ష్వాకులు మనకు తెలుసు, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఓకే, శాతవాళ్ళు తర్వాత తెలుగువారందరిని ఏకం చేసి పరిపాలించిన మరొక రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. వీళ్ళకు సంబంధించి కొద్దిగా డీటెయిల్గా చూడండి. అమరావతి, విజయపురి, బట్టిప్రోలు, శాలిగుండము, జగ్గయ్యపేట. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటివి మనకంటే ఇవన్నీ కూడా బౌద్ధ జైన క్షేత్రాలకు సంబంధించి, బౌద్ధ ఆరామాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు. స్తూపాలు, చైత్యాలు ఇలాంటివి కూడా కనిపిస్తుంటే బౌద్ధ స్తూపాలకు సంబంధించినవి. అయితే ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు. మరి విజయపురి ఎందుకు స్పెషల్గా? తెలంగాణ ప్రాంతంలో నాగార్జునకొండ, నందికొండ అంటాం. నాగార్జునకొండ ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటిది నాగార్జున సాగర్. దానికి పాత పేరు ఏం పేరంటే విజయపురి, ఇక్ష్వాకుల రాజధాని. అంతేకాదు శాతవాహనుల కాలంలో ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడైన అతని యొక్క ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బౌద్ధ మతానికి చెందిన మహాయాన సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచి రసవాద సిద్ధాంతం, శూన్యవాద సిద్ధాంతం, ఓకేనా, ఇలా అనేక రకాల అంశాలపైన పరిశోధన చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్, ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ఫిలాసఫర్, ఓకే, ఎన్నో అంశాల్లో నిపుణులైనటువంటి ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతం మనకు విజయపురి. సో ఇది మనకు ముఖ్యమైనటువంటిది. అర్థమవుతుంది అనుకుంటా. వీళ్ళ యొక్క రాజులు తీసుకున్నట్టయితే
వాళ్ళకు శ్రీ శాంతమూలుడు, యవ్వల శాంతమూలుడు, వీరపురుష దత్తుడు, రుద్రపురుష దత్తుడు, ఇలా వాళ్ళ యొక్క సోదరులు కొడబలిసిరి, వాళ్ళ కోడళ్ళు సోదరులు అంటే వాళ్ళ తోబుట్టోలు కొడబలిసిరి, అడవిసిరి అని, శాంతిసిరి, ఆరమేశ్వరి, ఇలా వాళ్ళ కోడళ్ళు మరియు వాళ్ళకి అంటే ఆ కాలంలో ఉన్న రాణులు కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది. అట్లా ముఖ్యమైనది దక్షిణ భారతదేశంలో దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజవంశం కపోతేశ్వరాలయం అని, అడవైతుంది ఆరతి దేవాలయం అని, సత్యనారాయణ స్వామి టెంపుల్ అని, రైట్, ఇట్లా అనేక దేవాలయాలు నిర్మించినటువంటి ప్రాంతం ఇది విజయపురి. అందుకనే మనకు ఈ ప్రాంతాన్ని అడగాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. చోళుల సభ ఏ విధంగా నిర్వహించేవారు? తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో శాసనం. అంటే చోళుల సభ ఏ విధంగా నిర్వహించేవారు అని చెప్పి, అంటే చోళులకు సంబంధించినటువంటి అంశాలని పొందుపరుస్తూ తెలియజేసే శాసనం ఏది అని అర్థం ఇక్కడ. అంటే చోళుల సభ ఏ అంశాలను నిర్వహించేవారు, అంటే చోళుల సభలో ఏం నిర్ణయించేవారు, ఆ చోళులకు సంబంధించిన నిర్వహించే విధానం అనేది ఎక్కడ పొందుపరచబడింది, ఏ శాసనంలో పేర్కొనబడదు అనేది ఇక్కడ అర్థము. అది ఎక్కడ లభించింది అంట? చెంగల్పట్టులోని శాసనం ఏది అన్నాడు. అంటే చెంగల్పట్టులో లభించిన శాసనం ఏంటిది? మనకు డైరెక్ట్ బిట్ ఇది ఏంటిదయ్యా అంటే మనకు అది ఉత్తర మెరూరు శాసనం. అర్థమవుతుందా? ఉత్తర మెరూరు శాసనం ఏదైతే ఉందో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాసనం, రైట్. ఇది తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు ప్రాంతంలో వేయబడినటువంటి శాసనం ఉత్తర మెరూరు శాసనం, గుర్తుపెట్టుకోండి. ఇక అరుమంగళం శాసనం, తిరువెండపురం శాసనం, కళింగ పట్టుపదని శాసనం, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఈ సభ వీటికి సంబంధించింది కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి యుద్ధాలకు సంబంధించి, రైట్, అక్కడ ఉన్న జీవన విధానానికి సంబంధించింది సమకాలిక అంశాలను. కానీ సభ నిర్వహణ, ఎందుకు చోళులు అంటేనే గ్రామ పరిపాలన, ఆ గ్రామ పరిపాలనకు ఈ శాసనాలకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. అర్థమవుతుంది అనుకుంటా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వేదకాలంలో ప్రజలు, అంటే వేదకాలం నాటి ప్రజలు అగ్ని, ఇంద్రుడు మరియు సోమ, ఈ అగ్ని, ఇంద్రుడు, సోమ, పురంధరుడు ఇట్లాంటి పదాలు వాడుతూ, రైట్, మళ్ళీ వేదకాలం నాటి ప్రజలు సో ఈ దేవతలను ఎక్కువగా ఆరాధించడం జరిగింది. ఈ త్రిమూర్తుల భావన అనేది వచ్చింది. దుర్గామాత, సరస్వతి ఇలాంటి పదాలు కూడా మనకు తర్వాత కాలంలో ఉత్పన్నం కావడం జరిగింది, రైట్. అయితే ఇక్కడ సోమను పూజించేవారు. మరి అంటే సోమ అంటే ఏంది? సోమ, సురాపానకం, సోమరసం పదాలు మీరు ఏమంటారు? ఎస్, ఇక్కడ దాన్ని బట్టి అంటే అర్థమైపోతున్నది. ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించే మొక్క పేరే సోమ. ఓకేనా? సోమ, ఓకే. సురాపానకం, రైట్, అర్థమవుతుంది అనుకుంటా, రైట్. ఇది ఒక మత్తును కలిగించే పానీయం. అదే దానికి అంటే ఈ పానీయం ఏదైతే ఉందో దానికి ఉపయోగించేటువంటి పదం ఏంది అంటే సోమ. అంటే సోమ అనే ఒక చెట్టును పూజించి దాని నుంచి తీస్తారనమాట, రైట్. నెక్స్ట్, భగవంతుని ఆరాధనలో చాలా శ్రద్ధతో ప్రతి పదాన్ని కంఠస్థం చేయడం. ఇక్కడ పదాలను కంఠస్థం చేయడం అంటే ఇక్కడ పురాణాలు వల్లవేయడం, హోత్రులు, ఆ తర్వాత బ్రాహ్మణులు, ఇట్లా మనకు వేదాలను వల్లించేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వీరికి సంబంధం లేదు, ఓకేనా. ఇది దేవతలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగం, రైట్. నెక్స్ట్, పట్టణాలను ధ్వంసం చేసేవాడు. పట్టణములను ధ్వంసం చేసేవాడు ఎవరు? పురంధరుడు, ఓకేనా. ఎవరైనా ఇంద్రుడు. కానీ ఇక్కడ మనకు అడిగింది ఎవరి గురించి? సోమను పూజించడం. సోమ అంటే ఏందన్నాడు? సో కాబట్టి ఇక్కడ సోమరసం అంటేనే, సోమపానీయం అంటేనే, సురాపానకం అంటేనే ఎస్, ఇక్కడ మత్తుని కలిగిన దేవతలు తాగినటువంటి ఒకటి అనమాట, ఒక మత్తు పానీయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి పట్టణాలు ధ్వంసం చేసేవాడు పురంధరుడు, ఇక ఇది కాదు. నెక్స్ట్, చెడు వినాశకుడు ఎవరు? శివుడు. సో ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్, సోమ అంటే ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించే మొక్క అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 40 స్తంభాల విశాలమైన గది లేదా చిహత్ సుతున్ అని దీనికి పేరు. అంటే 40 స్తంభాల గది అనమాట. చిహత్ అంటే 40 అనమాట, రైట్. ఇక్కడ తీసుకుంటే దివానీ ఆమ్, జమా మసీదు, దారాషికో మందిరం, అదే దారాషికో మందిరం, ఎర్రకోట అని ఇచ్చింది. ఇందులో మనకు స్తంభాలు అనగానే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్టిది దివాన్ ఈ ఆమ్ తెలుసు మనకు. దివానీ ఆమ్, దివానీ కాస్ ఇట్లాంటి భవనాలు నిర్మించారు. అందులో 40 విశాల స్తంభాలతోటి అంటే 40 స్తంభాలతోటి విశాలమైన గది నిర్మించి ఇందులో మనకు సమావేశాలు పెట్టుకోవడం ఇట్లాంటివి జరిగేదన్నమాట. అదే మనకు దివానీ ఈ ఆమ్ అన్నమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. హిరణ్యగర్భ సంస్కార నిధి కాదు విధి, అర్థమైందా? సంస్కార విధి జరపడంలోని అంతర్యం ఏది?
హిరణ్య గర్భ అన్నాడు. ఇక్కడ హిరణ్య గర్భ అన్నాడు అంటే ఇక్కడ పుట్టడం అని కాదు, ఇక్కడ మరో జన్మ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే హిరణ్య గర్భ అంటే ఇక్కడ మోక్ష సాధన కోసం చేసేదా కాదు, సంతానం అంటే పుత్ర సంతానం కోసం చేసేది పుత్ర కామేష్టి యాగం అంటాం కాదు. పుట్టుకతో క్షత్రియుడు కాకుండా క్రతువులు చేసి అంటే క్రతువుల ద్వారా క్షత్రియత్వం పొందడం, ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఉదాహరణకు ఇక్ష్వాకులు ఉన్నారు. ఇక్ష్వాక కులజలం అని చెప్పేసి చెప్పుకున్నారు వాళ్ళు. ఇక్షు అంటే చెరకు, మొత్తానికి ఇక్ష్వాకు కులజుడు ఎవరు? శ్రీరాముడు. అంటే శ్రీరాముని సంతతి అని వాళ్ళు చెప్పుకున్నారు. అంటే మరి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకున్నారంటే మరి వారు కాకపోవచ్చేమో అంటే సందేహాలు. సో ఎవరు అడగకుండా చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంది అంటే ఆ ప్రాంతంలో వారు అక్కడ ప్రజలు అంగీకరించకపోవడం వల్ల తాను చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇట్లా కాంట్రవర్షియల్స్ ఉంటాయి. అయితే కొంతమంది పుట్టుకతో క్షేత్రులు కానప్పటికీ కొన్ని ప్రత్యేకమైన క్రతువులు అంటే హిరణ్య గర్భ అనే క్రతువుని యాగం లాంటిది నిర్వహించి సో వాళ్ళు క్షత్రియత్వాన్ని పొంది రాజ్యపాలనలోకి రావడం జరుగుతుంటుంది. సో అట్లా మరి హిరణ్య గర్భ అంటే ఏంటంటే పుట్టుకతో క్షత్రియుడు కాకుండా క్రతువులు నిర్వహించి క్షత్రియత్వం పొందే విధానం ఏదైతుందో దాన్నే హిరణ్య గర్భ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్, రాజు సంపాదించిన బంగారాన్ని పేదలకు దానం చేసి పుణ్యం పొందడం. సో కాదు. అర్థమవుతుందా? సో ఇవి రాజస్వ యాగం అని ఉంటుంది, అలాగే వాజపేయి యాగం అని, ఆ తర్వాత అశ్వమేధ యాగం అని, ఇలా రకరకాల యాగాలు ఉంటాయి. కానీ రాజు సంపాదించిందంతా దానం చేసుకుంటూ పోతాడు, రాజస్వ యాగం చేస్తాడు. కానీ ఇది హిరణ్య గర్భ సంస్కార విధి కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వీరి న్యాయస్థానంలో ధర్మస్థులు అంటే ధర్మస్థులు రైట్ ఇక్కడ మరియు కంటక శోధకులు ధర్మస్థేయ కంటక శోధ ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. సివిల్ వ్యవహారాలని మరియు క్రిమినల్ వ్యవహారాలని అంటే నిర్వహించడం కోసం కొన్ని కోర్టులను ఏర్పాటు చేశారు. సో న్యాయస్థానాలు అనమాట. ఇవి ఎవరి కాలంలో నిర్వహించబడేవి అంటే అది మౌర్యుల కాలంలో నిర్వహించబడేవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధర్మస్థులు మరియు కంటక శోధకులు అనేటువంటి కంటక శోధన అనేటువంటివి ఇవి న్యాయస్థానాల పేర్లు. ఇవి ఎవరి కాలంలో బాగా ఫేమస్ అయినాయి అని అంటే కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అర్థమవుతుందా? కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఓకే, మౌర్యులకు సంబంధించిన ఇవి. శాతవాహనులకు కాదు, మౌర్యులకు సమకాలికులు శాతవాహనులు. ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఈ తర్వాత తదనంతరం వచ్చిన వాళ్ళు గుప్తులు, చోళులు అంతా తర్వాత. సో కాబట్టి ఇక్కడ మనకు ఎవరి కాలంలో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. రైట్, ఎవరి కాలంలో ఇవి రెండు ఉన్నాయంటే ఉన్నట్టు చెప్పిండు పేర్కొన్నాడు అంటే కౌటిల్యుడు. అర్థమవుతుంది? చెప్పింది ఎవరంటే కౌటిల్యుడు. రైట్, ఇక్కడ చూడండి. ప్రకటన ఏ, హిందూ దేవాలయం అయిన సోమనాథ ఆలయంను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ అపార ధనరాశిని దోచుకెళ్ళాడు. రైటే, హిందూ మతం అయినటువంటి సోమనాథ దేవాలయం, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ దేవాలయాన్ని మీద దాడి చేసి అనేక సార్లు దాడి చేసినప్పటికీ రైట్ తన యొక్క సంపద మొత్తాన్ని ప్రధానంగా కొల్లగొట్టినటువంటి వ్యక్తి గజనీ మహమ్మద్. సోమనాథాన్ని ధ్వంసం చేసి గజనీ అపార ధనరాశిని దోచుకెళ్ళాడు. రైటే. నెక్స్ట్, ఇది అసర్టేషన్ మరి రీజన్, దానికి సంబంధించినటువంటి కారణం ఏంది? విపరీతమైన ధనాన్ని పోగు చేసి ఇతడు మతాలను ధ్వంసం చేసి ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం రాజ్య స్థాపన చేయాలనేది గజనీ మహమ్మద్ యొక్క చిరకాల కోరిక కాదు. అర్థమవుతుందా? ఇక్కడ మతాలను ధ్వంసం చేయడం ఈయన ఉద్దేశం కాదు, కేవలం సంపదను కొల్లగొట్టడం మాత్రమే ఈయన ప్రధాన ఉద్దేశం. అర్థమవుతుందా? రైట్, ముస్లిం సామ్రాజ్య స్థాపనకు సంబంధించి లేదు ఈయన. రైట్, కాబట్టి ఇక్కడ మరి ఈ పాయింట్ ధనాన్ని పోగు చేసుకుంటూ కొల్లగొట్టి తీసుకోవడమే కానీ ఈ అంశాలు లేవు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అంటే A, 6 సరైనవి అన్నాడు. ఇది సరికాదు కదా. సో కాబట్టి ఇక్కడ ఇది స్కిప్ చేయండి, ఇది అవసరం లేదు. రైట్, A, 6 సరైనవే. 2 సరైనది కాదు, ఒకటే సరైనది కాబట్టి మనకు ఒకటి కడుకో. ఏ సరైనది, మరి 6 సరైనది కాదు, ఇది సరైనది కాదు. 1 సరైనదే, 6 సరైనది. అంటే ఏ సరైనది కానీ 6 సరైనది కాదు. కాబట్టి ఏ సరైనది, 6 సరైనది కాదు. కింద ఏముంది? ఏ సరైనది కాదు, 6 ఏ సరైనది కదా, మరి సరైనది కాదు అంటుంది కాబట్టి ఇది కాదు. ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. ఏ సరైనది, 6 దానికి రిఫరెన్స్ ఏదైతుందో
సో దానికి రీజన్ ఏదైతే ఉందో అది సరైనది కాదు, అతని ఉద్దేశం అది కాదు, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది అవుతుంది. రైట్. వరంగల్లో కాకతీయులు నిర్మించిన స్వయంభూ శివాలయ కీర్తి తోరణ ప్రవేశంపై ఉన్న పక్షులు. ఎస్, ఇది చాలా అబ్జర్వేషన్ క్వశ్చన్ అన్నమాట. వరంగల్లో కాకతీయులు నిర్మించిన స్వయంభూ శివాలయ కీర్తి తోరణం ఏదైతే ఉందో, కాకతీయ తోరణం ఏదైతే ఉందో దానిపైన ఎడమవైపు కుడివైపు పై భాగంలో 2 పక్షులు కనిపిస్తాయి మనకు. అవి ఏంటివి అని అడిగిండు. సో మనం చాలామంది ఏమనుకుంటారంటే దాని మీద హంస ఉంటుంది అని అనుకుంటాం, లేదా గరుడ పక్షి అనుకుంటాం. కానీ కాదు, ఇక్కడ పావురాలు కాదు నాన్న, నెమలి కాదు, ఎస్ గరుడ పక్షి కాదు. ఏముంటాయి దీనిపైన అంటే హంస బొమ్మ ఉంటుంది, హంసలు ఉంటాయి. చెరువైపు రైట్ లెఫ్ట్లో హంసలు ఉంటాయి. ఇది మనకు ఆన్సర్. అంటే ఇది చదవడం ఈజీ, కానీ తెలిస్తేనే ఈజీగా ఉంటుంది, తెలవకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు ఇట్లాంటి వాటిని. రైట్. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. తొలి కాకతీయులు జైనులు. రైటే. తొలి కాకతీయులు గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద లేదా రట్టడిగా నియమితులైనారు. రైటే. రుద్రదేవుడు తన పాలనా కాలంలో రాజధానిని ఓరుగల్లు నుండి హనుమకొండకు మార్చారు. కాదు, ఇక్కడ ఓరుగల్లు నుంచి హనుమకొండకు కాదు, హనుమకొండ నుండి ఎక్కడికి మార్చిండు? ఓరుగల్లుకు మార్చిండు. అర్థమవుతుందా? ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఇక్కడ రివర్స్ పడ్డది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది తప్పు ఉన్నట్టు అన్నమాట. అర్థమవుతుందా? సరైన వాక్యాన్ని గుర్తించమన్నాం. ఇది సరైన వాక్యమే, ఇది సరైన వాక్యమే. ఇది సరికాని వాక్యం కదా, ఇది మనకు అవసరం లేదు, ఇది సరి కాదు. రైట్. అంటే సరి కావాలంటే ఏముండాలి? ఇక్కడ హనుమకొండ ఉండి ఇక్కడ ఓరుగల్లు ఉంటే ఇది కూడా సరైన వాక్యమే ఇది. రైట్. నెక్స్ట్. కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం ఏమంటాం దాన్ని? శ్రీహైత గజకేసరి. ఇది కూడా కరెక్టే. అప్పుడు ఏమవుతుంది? 1, 2, 4 కరెక్ట్ అవుతాయి. 1, 2 సరిది కాదు. 1, 2, 3 అనేది తప్పు కదా, కాబట్టి ఇది కాదు. రైట్. 1, 2, 3, 4 సరి కాదు, ఒకటి తప్పు ఉంది కదా. అంటే మనకు 3 తప్పు ఎక్కడుందో చూద్దాం. రైట్. 1, 2 సరి, 3 సరి కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విజయనగర రాజులను వారి పాలనా కాలాన్ని బట్టి వరుసగా అమర్చండి. ఎస్. 2వ దేవరాయలు, సాలువ నరసింహరాయలు, వెంకటపతి రాయలు, అలియ రామరాయలు. ఇక్కడ వీళ్ళిద్దరు కరెక్టే ఉన్నారు. అంటే వీళ్ళ ముందర ఇంకా మొదటి బుక్కరాయలు, అలియ రాయలు, బుక్కరాయలు ఇట్లా ఉంటారు. సో కానీ ఇక్కడ మనకు మధ్యలో నుంచి ఇచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చూస్తే 2వ దేవరాయలు, సాలువ నరసింహరాయలు వీళ్ళిద్దరు వరుసగానే ఉన్నారు. వెంకటపతి రాయలు, అలియ రాయరాముల తర్వాత వచ్చేవాయన తమ్ముడు వెంకటపతి రాయలు. సో కాబట్టి ఈయన తర్వాత ఉండాలి, ఈయన ముందు ఉండాలి, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. రైట్. చూడండి 2వ ఆప్షన్ చూస్తే 2వ దేవరాయలు, సాలువ నరసింహరాయలు వరుసగానే ఉన్నారు. అలియ రామరాయలు, వెంకటపతి రాయలు. రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సాలువ నరసింహరాయలు, 2వ దేవరాయలు వీళ్ళిద్దరు మారిరు, కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ వరుస క్రమం. 2వ హరిహర రాయలు కరెక్టే, 2వ దేవరాయలు కరెక్టే, శ్రీకృష్ణదేవరాయలు, సాలువ నరసింహరాయలు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వస్తారు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. ఒకసారి విజయనగర సామ్రాజ్య చరిత్రను మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ వరుస క్రమాలు, వాళ్ళ సంవత్సరాలు, సో వాళ్ళ కాలం నాటి సామాజిక విధానాలు, రైట్, అతని యొక్క విజయాలు, ఇలాంటివన్నీ అంశాల మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. మిగతా క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.